హలో హలో నమస్కారం అండి. నమస్తే సార్. మదనపల్లి ఎక్కడ చూసినా విధాత అని 3 అక్షరాలు వినిపిస్తున్నాయి. దానికి వెనకాలకి వెళితే తెర వెనుక అప్పినపల్లి భాస్కరాచారి ఒక నిర్మాత కథానాయకుడిగా మాకు విషయం తెలిసింది. అందుకే వెంటనే మా ధర్మాధిపతి నాగభూషణరావు గారు అయితేనే మేము కానీ మా మదనపల్లి రచయితల సంఘంలో గత 3 రోజులుగా చర్చించుకొని ఎవరు ఆ వ్యక్తి సొసైటీ కాలేజీలో ఉన్నారని విన్నాము. ఆయన పరిచయం చేసుకోవాలని ప్రత్యేకంగా వచ్చినాము. అందుకని మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు మీకు. ఇటువంటి సమయంలో చలనచిత్ర రంగానికి రావాలి, ప్రవేశించాలి మీకు ఎందుకు కలిగింది? నాకు చాలా రోజులుగా సినిమా చేయాలని ఉంది. 1990, 91, 92, 93లో నేను సింగిల్ ఎపిసోడ్ చేశాను. అంటే అప్పుడు ఈటీవీ, జెమిని ఏం లేవు. అప్పుడు విముక్తి, మిత్రద్రోహి, ఇంకొన్ని సింగిల్ ఎపిసోడ్ అంటే 25 మినిట్స్ చేశాను. అంతకుముందు నాటక రంగంలో చాలా ఉన్నాను. పిటి కాలేజ్లో 1982 నుంచి 89 వరకు ఒక 75 నాటకాలు వేశాను. దాంట్లో ఏక్ దిన్ కా సుల్తాన్ అని దానికి చాలా బహుమతులు వచ్చాయి. చాలా. మీ గురువు గారు నాటకానికి ప్రేరణ అంటూ ఎవరు లేరు. బట్ అప్పలపట్ల సురేష్ గారు, పి శ్రీనివాస నాయుడు గారు, వీళ్ళు మాకు సీనియర్స్ కాలేజీలో. వాళ్ళు అడుగుజాడలు నడిచినాము చెప్పొచ్చు. దీనికి అప్పలపట్ల సురేష్ గారు మాకు చాలా కథలు ఇచ్చారు, డ్రామా కథలు ఇచ్చి అప్పుడు మాకు ప్రోత్సహించింది వాళ్ళే. అంటే వాళ్ళు మీకు సీనియర్స్, చాలా సీనియర్స్, మార్గదర్శనాన్ని మీరు అనుకోవచ్చు. బట్ సినీ రంగంలో నాకు ఎవరు లేరు, బ్యాక్ సపోర్ట్ లేరు. స్వీయ నిర్ణయంతోనే మీరు నిర్ణయంతో ఈ రంగంలోకి వచ్చి ఒక మన వల్ల కొంతమంది మన ఊరి నుంచి సినీ ఫీల్డ్కి రావాలనే కోరిక బలంగా ఉండడంతో. ఇదే మీ గృహం పక్కన సిపి రెడ్డి అని కూడా ఒక నిర్మాత ఉందని విన్నాను. ఉన్నారు సిపి రెడ్డి కూడా విన్నాను. ఆనలుగురుకు అతను సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. ఆ ప్రమేయం కూడా మీ మీద కొద్దిగా ప్రభావం ఉంది. ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విన్నాను నేను, కాబట్టి అది కూడా ఉంది. ఇప్పుడు మూల కారణం విధాత అని మొట్టమొదట మేము వినింది ఏమంటే షార్ట్ ఫిల్మ్ అని విన్నాము. తర్వాత చలనచిత్రం అంటే పూర్తి నిడివితో 2.5 గంటల సినిమా తీయాలని ఎందుకు నిర్ణయం కలిగింది? మొదటిసారి నేను ఏమనుకున్నానంటే ఈ విధాతను చిన్నగా 20 నిమిషాలు కథ చేయాలనుకున్నాను. బట్ దీంట్లోని క్యారెక్టర్ చూస్తే అది ఏ విధంగా ఉందంటే ఏమీ లేని వ్యక్తి, 3 పిల్లలకు అన్నం పెట్టలేని వ్యక్తి, అన్ని పోగొట్టుకున్న తరువాత, అంటే కుటుంబంలో అన్ని పోగొట్టుకున్న తర్వాత అతనికి ఏ విధంగా పైకి వస్తాడు. పైకి వచ్చిన తర్వాత దాన్ని చూస్తే కథాబలం ఎక్కువగా ఉంది. దీంట్లో స్టోరీ బాగుంది. దాన్ని బేస్ చేసుకుని దీన్ని మనం సినిమాగా తీస్తే ఎంత బాగుంటుంది నిర్ణయానికి వచ్చి. నమస్కారం రండి సార్. ధర్మాధిపతి నాగభూషణరావు గారు వారు కూడా ఒక రకంగా మదనపల్లిలో మా పురాణం త్యాగమూర్తి శర్మ గారి తర్వాత నేను చూడగా గత 50 సంవత్సరాల నుండి కూడా ఆయన సినిమా అయితేనేమి, డిస్ట్రిబ్యూషన్ దీంట్లో అయితేనేమి, నాటక రంగంలో అయితేనేమి, షార్ట్ ఫిలింలో అయితేనేమి ఒక వ్యాఖ్యాతగా ముఖ్యంగా తన పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఆయనకు అత్యంత నాటక కళారంగం మీద గాని ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ఎక్కడ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ త్యాగమూర్తి శర్మ గారి తర్వాత వాళ్ళను వెలికి తీసుకురావడంలో కృతకృతులైనారు. కాబట్టి ఈ సభాముఖంగా మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పరిచయం కూడా నేను చెప్పేశాను. మళ్ళా మీరు ఈ చలనచిత్రంలో కూడా నటించినట్లు ఇక్కడెక్కడో చూశాను నేను. మీ పోస్టర్ కూడా ఒక ముఖ్య పాత్రలో ఉన్నారు, చాలా ముఖ్య పాత్రలో ఉన్నారు. అది సార్ అప్పినపల్లి భాస్కరాచార్య గారు ఈ యొక్క విధాత ఈ టైం ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? పీక్ టైం ఇది, ఎగ్జామ్స్ ఉన్న టైము. మళ్ళా పిల్లలకి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసి చదువుకునే టైంలో మీరు ఎందుకు వల్ల ఈ రోజే 5వ తేదీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు? కారణం ఏమిటి సార్? కారణం ఏమిటంటే మాది చిన్న బడ్జెట్ సినిమా సార్, చిన్న నిర్మాతలము. 19 తర్వాత చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, వాటికి మేము పోటీ పడలేము. ఎందుకంటే 19వ తేదీ నుంచి పెద్ద స్టార్స్, పెద్ద సినిమాలు ఉన్నాయి. మేము ఇప్పుడు రిలీజ్ చేస్తే
ఇది ప్రతి ఒక్కరికి చేరుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మూలల్లోకి వెళ్ళిపోతుంది ఈ సినిమా. ఎందుకంటే దీంట్లో ఒక నీతి ఉంది, మీకు తెలుసు సార్. ఎందుకంటే మీరు దీంట్లో ఇంకోటి మంచి పాత్ర చేశారు. ఏమనుకుంటున్నామంటే 24 గంటలు చదవడు కదా, అని. ఒక 2.5 గంటల రిలీఫ్ రిలీఫ్. అంటే దీంట్లో ఉన్నది అశ్లీత లేదనేసి మాకు ఒక టాక్ వచ్చింది. అవును సార్. అశ్లీత లేని జస్ట్ లైక్ బాబు విశ్వనాథ్ కోవకు చెందిన సినిమా, అవును. ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసే సినిమా, ఫ్యామిలీ సినిమా లాంటిది అనేసి ఒక టాక్ వచ్చింది. దానివల్ల పిల్లల్ని తీసుకొచ్చి ఒక 2.5 బ్రెయిన్ ఫ్రెష్ గా ఉండడానికి కూడా తీసుకురావచ్చు. అవును సార్. మీ అభిప్రాయం అది ఉండొచ్చని నేను అనుకుంటాను. అది కూడా కుటుంబ కథా చిత్రం అంటారు మీరు. కుటుంబ కథా చిత్రం. కుటుంబ కథా చిత్రం ప్లస్ దీంట్లో చాలా నీతి ఉంది. కనీసం పిల్లలు తన దగ్గర 2 పెన్సిల్ ఉంటే ఒక పెన్సిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలా అనే ప్రేరణ, ఆలోచన కలిగే సినిమా. మెసేజ్ ఇస్తాను. ఒక మెసేజ్, సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నాము. అశ్లీలతకు తావు లేదు, ఫ్యామిలీతో. సార్ ఈ కాలంలో అశ్లీలత తావు లేకుండా సినిమా తీయటం అనేది గొప్ప విషయం. సాహసం. కమర్షియల్ విలువ లేకుండా మంచి కుటుంబ కథా చిత్రం తీయటం అనేది ఒక సాహసం అని నేను అనుకుంటాను. అంటే డబ్బు పక్కన పెట్టి సమాజానికి ఏదో మేలు చేయాలి. మీరు లైన్స్ క్లబ్ లో ఉంటున్నారు, అవును సార్. జాతీయ అధ్యక్షుడిగా చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు. అవును సార్. ఆ దృక్పథంతోనే ఈ యొక్క భావన కలిగిందని నేను అనుకుంటున్నాను. విధాత కథ మీకు ఎలా నచ్చింది? ఎవరు రాశారు? సార్ విధాత మూల కథ వచ్చి నేనే అప్పలపట్ల సురేష్ గారికి చెప్పాను, 2 లైన్లు చెప్పాను. అన్నారు ఏ విధంగా ఉండాలండి మీ కథ అన్నారు. అంటే ఒకరోజు అన్ఫార్చునేట్లీ ఈవినింగ్ చెప్పాను, సార్ ఏమీ లేని వ్యక్తి, తిండికి గతి లేని వ్యక్తి క్యారెక్టర్ నాకు కావాలి. ఆ వ్యక్తి మధ్యలో అన్ని పోగొట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తే సొసైటీకి ఏం చేయాల అని చెప్పాను. చెప్తే అప్పుడు అతను కొన్ని సీన్లు చెప్పాడు నాకు. ఈ విధంగా రాస్తే బాగుంటుంది కదా భాస్కర్ అన్నాడు. అతనే రాశాడు కథ. బట్ మూల కథ వచ్చి బేస్ నేనే. అంటే మీ యొక్క ఈ యొక్క ఐడియా రావడం అనేది, ఆలోచన రావడం, ఆలోచనలతో మీరు ఇప్పుడు ఈ యొక్క ఆలోచనలో ఉంటారు కాబట్టి ఒక లైన్ ఆయనకు అందించడం వల్ల ఆయన అదుకుంటూ పోయి కథగా తయారు చేశారు. ఆయన అన్నాడు ఫస్ట్ ఇది చాలా ఇదిగా ఉంటుంది అన్నాడు క్యారెక్టర్. లేదు సార్ నాకు మెయిన్ ఇది కావాలా, నాకు ఏమీ లేని వ్యక్తి క్యారెక్టర్ నేను చూడాలా, నాలో నేను చూసుకోవాలా స్క్రీన్ పైన అని చెప్పిన తర్వాత కథను 2-3 సార్లు వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఫైనలైజ్ చేసి క్యారెక్టర్లు ఎట్లుండాలా ఏమి అనేది అతను. ఇలాంటి తరుణంలో ఇలాంటి విధాత అనే సినిమా కమర్షియల్ విలువ లేకుండా తీసి సినిమా రిలీజ్ చేయడంలో ఒక సాహసం అంట, మీరేమంటారు? సార్ అది పెద్దలు మీరు చెప్పాల్సిందే తప్ప నేను చెప్పలేను. సార్ ఇంకో విషయం అడగాలి సార్. మణికంఠ రాజేంద్ర బాబు గారు కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్ ఎలా ఉంది? ఆయనతో జర్నీ ఎలా ఉంది? సార్ చాలా బాగుంది. మంచి వ్యక్తి. ఆయనకు ఏం కావాలో అది చెప్పించుకొని చేపించుకునే వ్యక్తి. కొంచెం మాతృత కానీ మంచి వ్యక్తి. విపరీతమైన కష్టాన్ని అతను తింటాడో తిండో గాని ఆ సీన్ అయిపోయేంత వరకు కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి. సార్ ఎన్ని పాటలు వచ్చింది? సార్ పాటలు నాకు తెలిసి ఒక సాడ్ సాంగ్ ఉంది, ఒకటి సర్వీస్ సాంగ్ ఉంది, ఒకటి వచ్చి కమర్షియల్ సాంగ్ ఉంటుంది సార్. 3 పాటలు. సార్ కామెడీ ఏమన్నా ఇప్పుడు లైక్ చేస్తున్నారు? కామెడీ సూపర్ ఉంది సార్. కామెడీ మీరే ఉన్నారు కదా, మీరు ప్లస్ గాలి. మీ కామెడీ జనాలకు ఎట్లుంటుంది అంటే మేము మాన్ థియేటర్ రామానాయుడు స్టూడియోలో చూసినాము. మాతో పాటు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. తర్వాత సార్ దీనికి సంగీతాన్ని ఎవరు అందించారు? ధన్సామ్ గారు సార్. ధన్సామ్ గారు చాలా బాగా హైదరాబాద్ చాలా బాగా సంగీతాన్ని అందించారు. చాలా బాగుంది. చూసిన ప్రతి వ్యక్తి చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సార్ ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. దీన్ని ఈ విధాత సినిమా రావడానికి ఫైనాన్స్ మీరు ఒకరేనా, మీ వెనక ఎవరైనా ఉన్నారా? సార్ నా వెనక ఎవరు లేదు సార్. ఓన్లీ అన్నయ్య గారు ఉన్నారనేసి నేను. అన్నయ్య ఉన్నారు, బట్ అన్న సపోర్ట్ ఉంది. బట్ అతన్ని దీంట్లోకి తీసుకొని రావడానికి సార్ హేమకలాదర్ కూతురు కూడా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు, పెన్పల్లి శ్రావణి. ఆ అమ్మాయి కొద్దిగా సపోర్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మీకు కూడా సపోర్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్.
అర్థానికి పూర్తి సహకారం అందించారు ఇంట్లో. మీ అర్థానికి పూర్తి సంపూర్ణ సహకారం ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. విధాత అవును సార్. సూపర్ సక్సెస్ అయిపోయింది. అవును సార్. రాష్ట్రం అంతటా 2 రాష్ట్రాల్లో Blessings. మారుమరుగుతాం. ఓకే ఓకే సార్. ఇది సినీ పండితులు కూడా దీని మీద జోష్యం అని చెప్తున్నారు. మంచి కథ రాసిన మురళీమోహన్ గారు ప్రముఖ అవును సార్. గొప్ప నిర్మాత. అవును. వాళ్ళు కూడా వాళ్ళ నోటి నుంచి మీడియాలో చూశాను. చాలా చక్కగా వాళ్ళ ఆశీర్వాదం. కథ అవన్నీ అవును సార్. వినటం జరిగింది. ఆయన వివరించడం జరిగింది. అవును సార్. ఇలాంటి పగడ్బందీగా దీన్ని 5వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 5. అవును సార్. ఎన్ని థియేటర్లు చేస్తున్నారు? సార్ మా చేదు థియేటర్లు అనేటివి మన రాయలసీమలో కొన్ని ఫస్ట్ వీక్ చూస్తాం సార్. నైజాం రాయలసీమలో టోటల్గా నాకు తెలిసి ఒక 75 థియేటర్లు ఉంటాయి సార్. 75 థియేటర్స్. ఆ తర్వాత సెకండ్ వీక్ నుంచి పెంచుకుంటా పోతాం సార్. నాకు తెలిసి 275 నుంచి 300 థియేటర్లు టోటల్గా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ వీక్ ఇక్కడ, సెకండ్ వీక్ నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం డిస్టిక్, నెక్స్ట్ ఇంకా అంతే సార్. టోటల్ గా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్నడ రిలీజ్ చేస్తాం. కన్నడ డబ్బింగ్ జరుగుతోంది. తమిళ్, మలయాళం, హిందీ ఈ 4 లాంగ్వేజెస్ మార్చి 31 కానీ ఏప్రిల్ 1 కానీ టోటల్ గా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాం సార్. బహుభాష చిత్రం అంటారు. బహుభాషా చిత్రం. పాన్ ఇండియా. పాన్ ఇండియా. పాన్ ఇండియా. పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది పాన్ సినిమా. ఇండియా. సార్ ఇంకో విషయం, విధాత ఆ రౌండ్ సర్కిల్ లో ఉన్నది మాకు దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? ఉంది సార్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే దీంట్లో ఉండేది ఏమంటే కర్మ మీరు చేసేంత వరకే, కానీ దాని ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓన్లీ భగవంతుడు. దీంట్లో మెయిన్ ఈ క్యారెక్టర్ వచ్చి సార్ కర్మ చేసేంత వరకే అతని పని. బట్ ఆ తర్వాత దేవుడు ఏమి రాసింటే అది జరుగుతుందని దాంట్లో పగడ్బందీగా చెప్పాము. డైలాగ్ ప్రతి డైలాగ్ ఉంది. ఇంకోటి ఏమంటే సేవాభావం అనేది పెంపొందల్లా జనాల్లో. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే మనం రోడ్డు పైన పోతుంటాం సార్. ఆకలికి రియల్ గా ఆకలికి ఒక అతను బాధపడుతుంటాడు. బట్ ఉంటుంది, ఇవ్వలేము. కొన్ని ఆ పరిస్థితుల్లో సర్కమ్స్టెన్స్ ఇవ్వలేము. బట్ నా దృష్టిలో ఏమంటే కొంచెమైనా మనం హెల్ప్ చేయండి లేని వానికి అనేది దీంట్లో మెయిన్ కాన్సెప్ట్. అది నా ధ్యేయం. నేను సందేశాన్ని వెలువచ్చుతాను లాస్ట్ బ్రీత్ వరకు సార్ వెరీ గుడ్. నేను సర్వీస్ చేస్తాను. సర్వీస్ చేస్తూనే దాని యొక్క ఫలితం ఎలా ఉన్నా ఏమైనా కూడా అవును సార్. మీ యొక్క విధానము, మీ ఆలోచన దృక్పథము మారదంటారు. మారదు సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి వివరణ ఇచ్చినారు. తర్వాత లాస్ట్ క్వశ్చన్, విధాత తర్వాత ఏమైనా కమర్షియల్గా ఏమైనా తీసే ఆలోచన ఉందా? ఏ పందాలో పోయేసి జనాలని యొక్క మెసేజ్ ఇచ్చుకుంటూ పోతారా? రాష్ట్ర అవార్డు కానీ జాతీయ అవార్డు తీసుకోవడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? సార్ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు మెంబర్లే చెప్పారు సార్. అక్కడ సెన్సార్ నుంచి బయట వస్తూనే అయ్యా ఇది అవార్డ్ మూవీ, మీకు అవార్డు తప్పనిసరిగా వస్తుంది, ఈ కాలంలో ఇటువంటి సినిమా రిలీజ్ అవ్వడం అనేది మా అదృష్టం అన్నారు సార్. చాలా. ఎందుకంటే ఇది డబ్బు ఖర్చు పెట్టి తీయడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, డబ్బు రావాలని తీస్తున్నారు కానీ 10 రూపాయలు సంపాదించుకోవాలనే కానీ 10 రూపాయలు ఇచ్చి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేసి ఎవరికి ఆలోచన లేదు. ఆ ఆలోచన మీకు వచ్చింది కాబట్టి విధాత తప్పనిసరిగా ఇటు కమర్షియల్ గా కాకుండా కూడా కంపల్సరిగా కుటుంబ సమేతంగా చూసి మీకు విజయాన్ని చేకూరుస్తాననేసి మా ప్రజాముఖం తరఫున, మా టీవీ భూషణ్ టీవీ ఛానల్ తరఫున మీకు ఆశీర్వదిస్తూ ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.